చూసారా ఈ సంఘటన? అసలు ఎప్పుడు ఎలాగా ఏం జరిగిందో ఒకసారి చెప్తారా వివరంగా? నేనే చూశాను. మన శనివారం నైటు 8:30 మేము గుడి బంద్ చేసాము. గుడి బంద్ చేసి బయటికి వెళ్ళి మేము అక్కడ ముందర టీ తాగుతున్నాము. టీ తాగుతుంటే 8:45కి వచ్చాడు. 8:45కి వచ్చేసాడు. అక్కడ నుంచి ఇక్కడ వచ్చి వెళ్ళాడు. ఇట్లా వెళ్ళి అక్కడ బాత్రూమ్ పోయాడు. కూర్చున్నాడు. మాకు క్యాబ్ కనబడుతున్నది. ఎవరు అనేది విషయాన్ని చూసి ఆల్రెడీ వేరే బండ్లో ఆపి చూస్తున్నాం. బండి రన్నింగ్ రోడ్డు చూసినాం కానీ అన్న అని చెప్పేసి అనగానే మేము అక్కడి నుంచి వచ్చాము. ఓకే, అక్కడి నుంచి వచ్చే వరకు ఆల్రెడీ మలమూత్రజన వెళ్ళిపోయాడు, పోయిండు, కూర్చున్నాడు కూడా. అంతే. ఇక్కడనే ఎవరు అని చెప్పేసి అంటే ఇక్కడ కొత్తిమీర అమ్మేటోడు అని చెప్పేసి అన్నాడు. వాళ్ళు ఇద్దరు వచ్చిరు. వాళ్ళు ఒకరు ఇద్దరు ఉన్నారు. ఇంకో ఆయన చూసి పారిపోయిండు. యువతలకు ఉండే ఒక ఆయన లోపల ఉన్నాడు. లోపల ఉన్న వ్యక్తిని మేము పట్టుకొని అసలు దేశశుద్ధి చేసినామైనాము. అసలు ఎవరో నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ఏందనంటే నవ్వుతుండు, వెకిలి సమాధానం చెప్తున్నాడు. తను మతి స్థిమితం లేదని అంటున్నారట. అది ఎంతవరకు నిజమంటారు? అది పోలీసు వాళ్ళు వేసిన మధ్యముద్ర కావచ్చు. నాతో మాట్లాడిండు, మేము ఏం చెప్పినా అని కూడా పని చేసిండు. మత్స్యనం చేయకపోతే మత్స్యనం లేకపోతే ఏ విధంగా చేస్తాడు పని? ఆయనతోనే క్లీన్ చేయించడం, ఆయనతోనే అన్ని చేయించడం, మొత్తం కూడా ఆయన క్లీన్ చేయించి ఆయనతో చేయించడం. ఆయన మత్స్యం చూడంటే ఎందుకు చేస్తాడు? ఆయన బట్టలు ఇప్పి ఆయనతోనే చేయించడం. మొత్తం ఏం చేయాలన్నది మొత్తం చేయించినాము. ఆయన దేశశుద్ధి కూడా చేసిన తర్వాత మత్స్యం లేకుండా ఆయన మనకి ఏ విధంగా చేస్తాడు? అవన్నీ చేయలేడుగా. మళ్ళీ మేము ఏమన్నమాట అంటున్నాడు. జై శ్రీరామ్ అంటుండు, ఏదనమాట అదని అంటుండు. అంటే ఇది ఎంతవరకు అన్నది పోలీసులు గుర్తుంచుకోవాలి. ఆ వీడియో కూడా మేము మా దగ్గర ఉన్నాయి. ఆ వీడియోలు కూడా మేము పంపించినాం. ఆయన పిచ్చోడు అయితే ఏ విధంగా చేస్తాడో అని చెప్పేసి కూడా మేము చెప్పినాం. మేము ఏంటంటే మేము చట్టాన్ని చేతిలో తీసుకోలేక పోలీసు వాళ్ళు నా యాక్షన్ కరెక్ట్ తీసుకుంటారని చెప్పేసి మళ్ళీ ఉపయోగినాం. చట్టం మీద గౌరవంతోనే నాకు ఉపయోగినాం మేము. కానీ వాళ్ళు ఈ విధంగా పిచ్చోడాన్ని ముద్ర వేస్తే దానికి తగిన ఆ విధంగా మేము చేయగలుగుతాము. ఎందుకంటే ఇన్ని రోజుల దాకా జరిగింది వేరు, ఇప్పుడు జరిగేది వేరు. ఎందుకంటే అన్ని ఇంత ముందుకు సికింద్రాబాద్లో జరిగింది, బాలనగర్లో జరిగింది, అన్ని అమ్మవారం చూసుకుంటూ వస్తున్నాము. ఇదే ముద్ర వేస్తున్నారు ఏమన్నా చనిపోయినా చెప్పేసి. ఆల్రెడీ మేము ముందే చెప్పినాం, సార్ మీరు తర్వాత పిచ్చోడాన్ని ముద్ర వేస్తే మాత్రము బాగుండదు సార్, దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అవసరం ఉంటే మల్కాజిరి బంద్ చేస్తాం. అవసరం ఉంటే కమిషనరేట్ కూడా మేము ముట్టడి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీన్ని మాత్రం ఈ అమ్మవారు అంటే మల్కాజిరిలో నంబర్ 1 మల్కాజిరి మన గ్రామ దేవత. ఈ చిన్న గుడి నుంచి ఇంత డెవలప్మెంట్ అంటే అమ్మవారి ఆశీర్వాదం అట్టుంటుంది. అమ్మవారిని కొలుచుకున్న వాళ్ళు మొత్తం అసలుకి మన మల్కాజిరి ప్రజలు ఎంత సంతోషంతో ఇంత పెద్దగా చేసిరు అనేది ఒకటి ఆలోచించాలి. అమ్మవారు ఎంత తృప్తితో అందరికీ అది చేస్తారు అనేది ఒకటి ఆలోచించలేదు. బోనాల పండుగ అయినా అని కూడా, భవానీ మాలైనా, నవరాత్రులైనా కానీ కూడా ఈరోజు ఎంత మందికి ఇక్కించుకపోతుంది ప్రజలు. అవును, కరెక్టే. మేము ఇక్కడ వాళ్ళమే, మాకు తెలుసు. మేము చిన్నప్పటికెళ్ళి ఇక్కడ వాళ్ళమే, మేము ఇక్కడ వస్తూ ఉంటాం. మేము ఇక్కడ ఎంతో భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు, యజ్ఞాలు, కూడా భవానీ మాలేసి ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటాం. ఇక్కడ నిద్రపోతాం మేము అందరము. ఎంతోగానో చేసినా కూడా మళ్ళా మేము పొద్దున వచ్చేసి మొత్తం అమ్మవారిని కడిగి చేసి అన్ని చేసి మళ్ళీ శుద్ధి చేసుకొని గుమ్మడికాయ కొట్టిపిచ్చి అంటే వానికి ఎంత బలుపు ఉంటే వచ్చి ఈ విధంగా చేయడం ఎంతవరకు వాస్తవం? అది ఇంతవరకు గవర్నమెంట్ ఎందుకు స్పందించలేదు? అసలు హోమ్ మినిస్టర్ ఉన్నది రేవంత్ దగ్గర, సీఎం ఉన్నాడు ఆయన్నే. కాబట్టి ఇంత ముందుకు మల్కాజిరి ఎంపీ అయినా మల్కాజిరి సమస్య వస్తే ఇంతవరకు స్పందించట్లేదు. ఆయన ఇంతవరకు ఫస్ట్ అయినది ఈ నిచ్చలైనా ఈ అమ్మవారి నిచ్చలు మొక్కుకొని ఆయన ఈరోజు సీఎం అయినాడు. ఆయన సీఎం అయినాడు అంటే మల్కాజిరి ఎంపీ ప్రజల ఆశీర్వాదంతో అయినాడు. ఈరోజు ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పేసి నువ్వు సీఎం అయినాక ముస్లిం వాళ్ళని జోకడం ఇది పద్ధతి కాదు. నువ్వు హిందువులు ఓట్లు వేయలేదా? హిందువులతో గెలవలేదా? మల్కాజిరిలో హిందువుల ఓట్లతోనే నువ్వు గెలిచినావు. ఇంతవరకు కట్టమేసిన అమ్మవారి గుడికి వచ్చి ఇంతవరకు స్పందించాలి. మన దేవాశాఖ మినిస్టర్ అన్న స్పందించాలి కదా. ఇంతవరకు స్పందించకపోవడం అది చూడకీరకం. అసలు ప్రజలకు నమ్మకం అనేది పోతుంది మీ మీద. అన్ని అబద్ధాలు చెప్పుకుంటా నువ్వు గద్దె మీద కూర్చొని చెప్పడం అంతవరకు వాస్తవం అనేది నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయం ఇది. కాబట్టి దీని మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి. లేకపోతే మా ప్రణాళిక మేము సిద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటి వరకు పోలీసు వాళ్ళు అసలు ఏమీ తీర్మానించలేదు. అసలు ఎందువల్ల అనుకుంటున్నారు?
పోలీసు వాళ్ళు ఏమీ చెప్పట్లేదు కదా, ఎందుకన్నారు పోలీసు వాళ్ళు అతని గురించి మీరు ఏమీ చెప్పలేదు, ఎవరికి ఏం చేయలేదు. ఆ రోజు వచ్చినాము, తర్వాత రేపు పొద్దుగాల మాట్లాడతాము అని చెప్పేసినాను. అతను రిమాండ్ పంపించేశారు. 3 రోజులు అయింది కదా. 3 రోజుల నుంచి ఇక్కడ అగ్నిగుండం లాగా మొత్తం జ్వరం అవుతుంటే ఇంతవరకు పోలీసు వాళ్ళు వచ్చి ఈరోజు మీటింగ్ పెట్టి మేము మాట్లాడి చేసి చెప్తామని చెప్పేసి అన్నారు. ఆయనకు ఇంట్రాగేషన్ చేసిండా చెప్పలేదు, ఇంకెవరున్నారు చెప్పలేదు, ఆయన ఇంకా ఎవరున్నారు, ఎవరు చేసిండు అనేది ఇంతవరకు వాస్తవాలు తెలుసుకోవాలి కదా, ప్రజలకు చెప్పాలి కదా ఏ విషయం ఉన్నాను కూడా. ఈరోజు మీటింగ్ పెట్టి చెప్తున్నారు, ఈరోజు ఎవరికి రాలేదు ఇంతవరకు. మరి ఎవరు రాలేదు ఇంతవరకు అయితే. మరి అసలు ఈ అన్ని అరాచకాలు ఆపాలంటే ఏమనుకుంటున్నారు, ఏం చేయాలి మనం? అరాచకాలు ఆగాలంటే కొన్ని సెక్షన్లు ఉంటాయి, దాని ప్రకారం వాళ్ళు చేయాలి. మనము దేశాన్ని రక్షించాలంటే వాళ్ళు నువ్వు హోదాలో ఉన్నప్పుడు దీనికి ఏంది డిసిజన్ అనేది నువ్వు తీసుకోవాలి. 1 కాదు 2 కాదు 4వ సంఘటన 4-5వ సంఘటన అన్న. మనం సెక్షన్ ప్రకారం పోతున్నాం, వేరే వాళ్ళు అట్లా కాదు. వేరే వాళ్ళు అట్లా ముస్లింల మనం ఏంటంటే ఎవరైతే వేసిరో వాళ్ళకి ఒకసారి కఠిన శిక్ష ఇస్తే దాన్ని బట్టి మిగతా కూడా భయపడతారు. భయపడేలాగా మనం చర్యలు తీసుకుంటేనే దీనికి ఏదన్నా మనకు విరుగుడు దొరుకుతుంది. ఇలా చేసుకుంటూ పోతారు వాళ్ళు. రిమైండ్ అంటారు, కనిపించిన ప్రతి ఒక్కరు పిచ్చోడే, చేసిన ప్రతి ఒక్కరు పిచ్చోడే. పిచ్చోడు అంటారు, జైలు అంటారు. జైల్లో ఏం చేస్తున్నాడు? తిండి బట్టి కూసబెడుతున్నాడు. ఈ అరాచకాలు ఆగాలి అంటే ఖచ్చితంగా కఠినమైన శిక్ష తీసుకోవాలి. లేకపోతే వాళ్ళతోటి కాదు అంటే చెప్పేసి పబ్లిక్లో ఇచ్చిపెట్టండి. ఎవడైతే చేసిండో పబ్లిక్లో ఇచ్చిపెట్టండి. మేము ఏందో చూపిస్తాం. మా హిందుతత్వం అనేది ఏంటంటే చూపిస్తాం. వాడికి చేసిన ప్రతి ఒక్కడికి ఇంకోటి చేయాలని ఆలోచన రావడానికి కూడా ఉత్సాహపడాలి ఒక్కొక్కడికి. ఆ విధంగా మమ్మల్ని ఇచ్చిపెట్టారు, పబ్లిక్ ఇచ్చిపెట్టండి అని తీసుకోవాలి. కూర్చోబెట్టారు కదా, శిక్షిస్తున్నారు. మొన్న రాత్రి ఏసీబీ వచ్చిండు, డీసీబీ వచ్చిండు. రాత్రి 12-1 గంటల దాకా ఇక్కడనే ఉన్నాము. వాళ్ళందరూ వచ్చి చెప్పిన మాట ఒకటి, మేము రిమైండ్ ఇస్తాము, ఎంక్వైరీ చేస్తాం, వాడు ఎక్కడి నుంచి వచ్చిండు ఏంటిది అనేది మేము కనుక్కుంటామని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు ఏం కనుక్కోలే, ఏం చేయలేదు. నెక్స్ట్ డే వచ్చేసి వాడిని రిమైండ్ పంపిస్తున్నారని రిమైండ్ పంపించేసారు. అంత ముందు రోజు వచ్చేసి నైట్ ఏమి ఇచ్చారు వాళ్ళు, హామీ ఇచ్చారు, వీడి మీద కేసు పెడతామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఏం కేసు పెట్టారని ఇప్పటిదాకా తెలియదు. అతను ఎవరు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిండు, ఏ డీటెయిల్స్ ఇప్పటివరకు పబ్లిక్లోకి రాలేదు. ఎందుకు రాలేదు? ఇప్పుడు ఇంతమంది సెక్యూరిటీ వచ్చారు, ఆ రోజు జరిగింది. మరి ఎంక్వైరీ చేసిన ఏం ఎంక్వైరీ చేశారు? ఏమొచ్చింది ఎంక్వైరీలో? ఏమొచ్చింది? అతను ఆధార్ కార్డు ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి, బయట నుంచి వచ్చాడు అన్న, వచ్చిండు, ఎందుకు వచ్చిండు? 8 నెలలు అయిందంట వచ్చి ఏం చేస్తుండు, ఏ పని చేస్తుండు, ఎక్కడ పని చేస్తుండు, ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నాడు, వాళ్ళకి ఇచ్చే రెంట్ ఎవరు ఇచ్చారు, రెంట్ ఓనర్ ఎవరు, ఎక్కడి ఓనర్ ఏం చూసి రెంట్ ఇచ్చిండు, ఏ ఆధార్ కార్డు తీసిండు? ఓనర్స్ ఇవాళ రేపు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కిరాయి ఉంటారు. కిరాయి తీసుకున్నారా? ఇచ్చే వాళ్ళకి అడ్రస్ ప్రూఫ్ కావాలి, అతను ఎక్కడి నుంచి వచ్చిండు కావాలి. మళ్ళీ అతను ఏమైనా చేసి ఆ ఇంట్లో ఉన్నాడు, ఓనర్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎవరైతే ఓనర్ ఉంటారో ఓనర్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆయన ఇస్తున్నారు కిరాయి, ఎందుకు ఇస్తున్నాడు? డబ్బులు తీసుకొని కిరాయి ఇవ్వడం కాదు. ఇక్కడ జరుగుతున్న దాడులు అన్నీ తెలుసు అందరికీ. అతని డీటెయిల్స్ ఏంది, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏం పని చేస్తున్నాడు, ఎక్కడ పని చేస్తున్నాడు, ఎందుకు వచ్చాడు, ఫ్యామిలీతో వచ్చాడా, ఇండివిజువల్గా వచ్చాడా, ఇండిపెండెంట్గా వచ్చాడా, అన్ని డీటెయిల్స్ తెలుపుకుంది. ఎందుకు ఇస్తున్నారు? నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న. అతను ఎవరైతే ముస్లిం అతను ఇక్కడికి వచ్చి ఇదంతా చేశాడో ఆ ఓనర్, ఈవెన్ ఓనర్ ఈజ్ రెస్పాన్సిబుల్. ఓనర్ కూడా ఎలా ఇచ్చాడు, రెంట్ ఎలా ఇచ్చాడు, ఏ ఆధారంతో ఇచ్చాడు, ఎవరు చెప్పారు? ఇతను వెనుకోవరు ఉన్నారు, ఇతనికి రెంట్ ఇప్పించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తమ్ముడు నాకు తెలుసు అనుకో, ఇతనికి అన్నా నాకు తెలిసినా ఈయనకి రెంట్ ఇవ్వండి అని చెప్పేసి నేను చెప్పిన. ఆయన వెనుకోవరు ఉండరు, రెంట్ ఇచ్చేయి. ఆయన రెంట్ ఉండడానికి ఎవరు ఇచ్చారు? జాబ్ చూస్తే సిటీలో జాబ్లు అంత ఈజీగా తెలియదు. ఎవరో ఒకరు పరిచేస్తారు, అలా నాకు తెలుసు అలా జాబ్ చూడంటే జాబ్ చూస్తాడు. ఆయన జాబ్ చూసిన వ్యక్తి ఎవరు? కంప్లీట్ డీటెయిల్స్ తీస్తే వస్తాయి. రిమాండ్ పంపించినాం, శిక్ష చేస్తాం. ఆ రోజు రాత్రి 1 గంట రోజు కూడా, మొన్న ఇన్సిడెంట్ జరిగిన 1 గంట రోజు కూడా ఏసీబీ డీసీబీ వచ్చేసి ఇతని మీద మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము, కేసు ఫైల్ చేస్తామని చెప్పచ్చు. ఏం ఫైల్ చేస్తాం? ఇప్పటివరకు ఏం రాలేదు. మీకు తెల్లారి వరకు మొత్తం రిమైండ్కి పంపిస్తాం, మొత్తం డీటెయిల్స్ చెప్తామని. ఇప్పటివరకు ఏమీ చెప్పలేదు. అసలు ఎందుకు అనుకుంటున్నారు మీరు ఇంత ప్రొటెక్ట్, అసలు అతను ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు? టు బి ఓపెన్ ఫ్రాంక్ మ్యామ్, ప్రభుత్వం రేవంత్ సార్ ఆయన్నే సార్ అంటున్నాను, ఇవాళే ఆయన చెప్పిన ఓపెన్ అనౌన్స్మెంట్ ఇచ్చిండు. ఆయన కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. ఇంతకుముందు జరగలేదా ఎప్పుడు ఇలా? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే జరుగుతుంది. ఎందుకలా సేమ్ మాట ఒకటి చేస్తున్నాను మ్యామ్. ఇదే ప్రొటెస్ట్. ఈ ప్రొటెస్ట్ ఏదైతే ఇప్పుడు చేస్తున్నారో, ఒక హిందూ వ్యక్తి పోయి అక్కడ దర్గాలో చేస్తే ఈ ప్రొటెస్ట్ ఇస్తారా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఇస్తారా? అడగండి. సో ఇది ఓపెన్ అనౌన్స్మెంట్. ఇదే ఒక హిందూ వ్యక్తి పోయేసి దర్గా దగ్గర చేస్తే ఇదే ప్రొటెక్షన్ ఇస్తారా? అతన్ని కూడా సేఫ్గా తీసుకొని మంచిగా జైల్లో పెట్టి ఫుడ్ పెడతారా? మేము కూడా పిచ్చోళ్ళు అవుతాం. వచ్చే చెప్పండి, మేము పిచ్చోళ్ళు కమ్మంటారా?
ఒక రెస్పాన్సిబుల్ ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు ఎవరైతే సీఎం ఉన్నారు కదా అందరం పోతాం మేము. సీఎం ఎవరైతే ఉన్నారో మొత్తం మేము ఎంపీ ఆఫ్ మల్కాజ్గిరి అతని నియోజకవర్గం ఇక్కడ ఇంతమంది ప్రజలు ఓట్లేసి గెలిపించిన ఎంపీ అతను ఇప్పటి వరకు అతను ఎందుకు రెస్పాండ్ కాలేదు? మీకు ఇది న్యూస్ వెళ్ళదా? అన్ని న్యూస్లో వస్తున్నాయి, లోకల్ ఛానల్ నుంచి మన టీవీ9 అన్ని ఛానల్స్లో వస్తున్నాయి, V6లో అన్నిట్లో వస్తున్నాయి. ఇప్పటి వరకు ఎందుకు రెస్పాండ్ కాలేదు? ఇక్కడ ఎమ్మెల్యేనా రాలే అమ్మా, ఇక్కడ Response ఎమ్మెల్యే ఎందుకు ఈయనే ఉంటాడు, ఆయననే వచ్చి ఏం చూడలేడు. ఇంకా సీఎం ఏమొస్తాడు ఇడికి? సీఎం ఏమొస్తాడు? ఇక్కడికి వచ్చే సంగతి తీసుకోండి. రెస్పాన్సిబిలిటీ అయితే ఉండాలి కదా, రెస్పాండ్ కావాలి కదా. ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అని ఎంక్వైరీ కమిషన్ ఎందుకు వేయట్లేదు? ఒక దాడి కాదు కదా, ఇన్ని దాడులు జరుగుతున్నాయి. దాడి జరిగినప్పుడు దాని మీద ఎంక్వైరీ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు అక్కడ ఎవరో ముత్యాలమ్మ తల్లి దగ్గర అక్కడ చేసి ఏడాడు, వాడి పరిస్థితి ఏంది? ఏడున్నాడు, ఏం చేసిండు, ఎవరు పంపించారు అని ఇప్పటికి ఏమైనా డీటెయిల్స్ తెలుసా? ఖాళీ జైల్లో పెడతారు అమ్మాలని, జైల్లో పెడతారు, తిండి పెడతారు, మళ్ళీ బెయిల్ ఇస్తారు. ఇది ఖచ్చితంగా కావాలని ఉద్దేశపూర్వకంగా చేస్తుంది అని నమ్ముతున్నాం మేము. ఒక్కసారి ఇన్సిడెంట్ జరిగింది అంటే అది అనుకోకుండా జరిగిన సంఘటన అంటే అది ఓకే. ఇట్ రిపీట్ అవుతూ ఉంది, మళ్ళీ జరుగుతుందంటే ఇది కావాలనే హిందుతత్వాన్ని దెబ్బతీయడానికి చేస్తున్నదని క్లియర్గా కనపడుతుంది మనకు. అది దీనికి మనం హిందువులందరూ, మీరు ఇంతకుముందుకు చూశారు మల్కాజ్గిరి రాత్రి ఈ ఇన్సిడెంట్ జరిగిన రోజు రాత్రి 2 గంటల వరకు పబ్లిక్ ఉన్నారు మల్కాజ్గిరి. వేరే దగ్గర నేను ఏ ఒక్క చోటుని తక్కువ చేయట్లేదు, బట్ మల్కాజ్గిరి డివిజన్ అనేది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. ఇక్కడ హిందువులు ఎవరు ఊరుకోరు. ఏ చిన్న వ్యక్తి అయినా సరే చిన్నది జరుగుతుంది అంటే మొత్తం అంతా ఏకమయ్యేది మల్కాజ్గిరి కాన్స్టిట్యూషన్. అలాంటి కాన్స్టిట్యూషన్లో మీరు చూసారు, వాడికి ఆల్రెడీ మీరు మొత్తం వీడియో చూసారే లేదు, వాడితోనే క్లీన్ చేపించి ఈవెన్ వాడితో తినిపించారు. అది వాడి పోయిన షిట్ వాడితో తినిపించారు. అది మల్కాజ్గిరి హిందుతత్వం అంటే. వాళ్ళ జోలికి వస్తే ఊరుకునేది లేదు, ఎవ్వరూ తగ్గేది లేదు ఇక్కడ. థ్యాంక్ యూ మ్యామ్. ముత్యాలమ్మ గుడిలో జరిగినటువంటి సికింద్రాబాద్ ఆ సంఘటన కూడా పిచ్చోడు అన్నాడు. అంటే పిచ్చోళ్ళకు మన హిందూ దేవాలు తప్ప ఇంకేది దొరుకుతలేవా? మస్జిద్లు ఉన్నాయి, దర్గాలు ఉన్నాయి, క్రీస్తు మతానికి చెందినటువంటి చర్చిలు ఉన్నాయి. ఇవన్నిటికాడ ఎక్కడ లేని ఉంటి హిందూ మతానికి సంబంధించినటువంటి ఆ గుళ్ళ మీద జరగాలి. ఇటువంటి ఇది అవమానాలు చేసుడు మంచిగా ఉంది. ఇది పద్ధతి. దీనికి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా సరే కఠిన చర్య తీసుకోవాలి. వీడిని వదిలిపెడితే ఇంకా ఇట్లాంటి ఎన్నో సంఘటనలు జరుగుతుంది. వానికి చక్కగా ఎన్కౌంటర్ చేయాలి, పబ్లిక్లో ఎన్కౌంటర్ చేస్తే అప్పుడు మన హిందూ సాంప్రదాయానికి ఒక బలం ఉంటుంది. ఇంకో ముండా కొడుకు ఇలాంటి పనులు చేయడు. కాబట్టి దయచేసి మన గవర్నమెంట్ కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒకటి విజ్ఞప్తి, ఇలా ఎవరు చేసినా సరే వాడిని ఎన్కౌంటర్ చేస్తే, ఇప్పుడు కొన్ని జాగాలలో అమ్మాయి చిన్న పిల్లలు కూడా పాడు చేస్తారు, వాళ్ళని కూడా ఎన్కౌంటర్ చేయండి. వాళ్ళు ఏ మతానికి చెందినైనా వాళ్ళని ఎన్కౌంటర్ చేయండి, ఇవన్నీ ఆగుతాయి.